మరి మా ఊర్లో గీడ రేపు పొద్దుగా 5 సంవత్సరాల్లో చేయాల్సిన పనుల విషయంలో మరి నువ్వు అంతా చక్కగా నిలబడతావా నిలబడవా? ఇదే ఊర్లో ఉంటావా లేకపోతే హైదరాబాద్కు పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? వచ్చిన పైసలు మా కోసం ఖర్చు పెడతావా, నువ్వు మింగుతావా? ఈ క్వశ్చన్స్ ఎవరు అడుగుతలేరు. ఆయన గుణగణాలు ఏంది, ఏం చదువుకున్నాడు, ఈ ఊరికి ఏమన్నా చేస్తాడా, మనకు అందుబాటులో ఉంటాడా, మనం పోతే కనీసం పలకరిస్తాడా లేదా, మనకు భరోసాగా ఉంటాడా లేదా, ఇది ఆలోచిస్తలేరు. హైడ్ ఎట్లాగో నాకు పని చేయడు, ఈడు ఎట్లాగో పని చేయడు కాబట్టి నాకు గుడి కట్టు, నాకు రోడ్డు వేయి, ఇప్పుడే. కొంతమంది అది ఇప్పుడే నాకు అదంతా కుదరదు, నువ్వు మళ్ళీ గెలిచిన తర్వాత నువ్వు అంతా మళ్ళీ నువ్వు తప్పుకుంటావు, నీ గురించి నాకు తెలుసు, నువ్వు ఏం చేసినా ఇప్పుడే చేయి, మా ఓట్లని నీకే వేస్తాం. ఇట్లా డబ్బులు తీసుకుంటున్నారు, రకరకాల పనులు చేయించుకుంటున్నారు. పుసుకునాడు ఓడిపోతే వాడికి సావేగా వానికి ఇంకోటి ఏం లేదు ఇక. అందుకే ఎక్కతోక ఖర్చు పెట్టి ఆగం కాకుర్రి. ఈ సర్పంచ్ పదవి మీకు ఏదో కిరీటాలు తెచ్చి పెట్టదు. మీకు వచ్చే జీతం కూడా ఎంత, 6,500 రూపాయలు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు. పోయినసారి చూలే పోటీ చేసిన వాళ్ళంతా బికార్లు అయిపోయి సూసైడ్లు చేసుకున్నారు లాస్ట్ గవర్నమెంట్ హయాంలో, పోయిన గవర్నమెంట్ హయాంలో. ఇప్పటికి కూడా ఈ బిల్లులు ఈ గవర్నమెంట్ కూడా క్లియర్ చేస్తలేదు వాళ్ళకి. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉన్నది. సో కాబట్టి మీరు అనవసరంగా ఏడు నుంచో ఫండ్స్ వస్తాయని ఇంకో దగ్గర నుంచో ఫండ్స్ వస్తాయి మింగొచ్చాను అట్లాంటి ఆలోచనలు పెట్టుకోకండి.